ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు జీరా రైస్ చేసి చూపిస్తానండి. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ తీసుకున్నాను 2 కప్స్. ఇప్పుడు దీన్ని వాష్ చేసి నానబెట్టేసుకుందామండి. మినిమం ఒక 30 మినిట్స్ సోక్ అవ్వాలండి. ఇప్పుడు వీటిని వాష్ చేసి నానబెట్టేసుకుందామండి. చూసారండి, వాష్ చేసి ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకొని నానబెట్టుకున్నామండి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. సోక్ చేసుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా అవి నానతాయి కాబట్టి తక్కువ వేసేసుకుంటే పీల్ చేసుకొని డ్రై అయిపోతాయి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలా ఒక 30 మినిట్స్ వదిలేద్దామండి. దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసారా, రైస్ నానిపోయాయండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇలా బౌల్ తీసుకొని నేను పెట్టుకున్నానండి. దీనిలో నేను గీ వేసుకున్నాను. మీరు కూడా గీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. దీనిలో 2 బిర్యానీ ఆకులు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 4 మిరియాలు వేసుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో గార్లిక్ అట్లా ఏమి వేయద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలా వేయకూడదు. ఎందుకంటే మనకి జీరా ఫ్లేవర్ రావాలి కాబట్టి. అందులో కాజు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీరా వేసుకుందామండి. ఇది కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు జీరా వేసుకుందాం. ఎందుకంటే మనం జీరా రైస్ కాబట్టి కొంచెం జీరాను ఎక్కువ వేసుకోవాలండి. దీనిలో వేరే స్పైసెస్ వేయకూడదు. వేస్తే ఏంటంటే ఘాటు ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి టేస్ట్ మనకి పర్ఫెక్ట్గా తెలియదండి. అది రాదు కూడా మనం అలా చేస్తే. సో దీంట్లో గార్లిక్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఇంకేవి కూడా యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీనిలో మనం ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో అండి, ఆ బాస్మతి రైస్ ముందు వేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ దీనిలో వేసేసుకున్నాం. వేసుకొని గీలో మనం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పొడి పొడిగా వస్తుంది రైస్. ఇప్పుడు మొత్తం వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. చూస్తారండి, ఇలా మొత్తం మిక్స్ చేసేద్దాం ఒకసారి. ఈ ఆయిల్ అంటే గీ అంతా మొత్తం పట్టాలి కదండి రైస్కి, యాడ్ అవ్వాలి కాబట్టి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఇలా ఉంచేద్దామండి. చూసారండి, కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీనిలో మనము హాట్ వాటర్ వేసుకోవాలండి. బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా అయిపోతుంది రెసిపీ, అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ ఉన్నాయి, దీనిలో యాడ్ చేసేసుకుంటాను. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ మాత్రమే పడుతుందండి. ఇది కూడా అలానే మెజర్ చేసుకొని బాయిల్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం ఒకసారి. చూసారండి, ఇలా కొంచెము రైస్ బాయిల్ అయ్యేటప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే కలర్ బాగా ఉంటుంది, మంచి వైట్ కలర్ వస్తుందండి. దీనిలో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఈ స్టేజ్ వచ్చిన తర్వాతే మనం మూత పెట్టేసుకోవాలండి. క్లోజ్ లిడ్ పెట్టుకోవాలి. మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారండి, ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. కంప్లీట్గా చూసారా, బాయిల్ అయిపోయింది. ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. చూసారండి, చాలా బాగుంది. 1 మినిట్ వచ్చి దీంట్లో మనము ఫైనల్గా కొత్తిమీర చల్లి దించేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందామండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూసారండి, కలర్ఫుల్ జీరా రైస్ రెడీ అండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్ అండి. రెస్టారెంట్లో అయితే మనం ఎలా తీసుకుంటాం చూస్తే మంచి కలర్, వైట్ కలర్ ఉంది. దీనిలో మనం ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేయలేదండి. వేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.